ఎండాకాలం పెట్టుకునే వడియాలు, బియ్యపిండి వడియాలు ఈ విధంగా చేయండి. చాలా చక్కగా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. బియ్యపిండితో కంటే ఈ విధంగా బియ్యం నానబెట్టుకుని చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, ఏ విధంగా చేసామో చూసేద్దాము. దీనికి గాను ముందు రోజు రాత్రి ఒక గ్లాసు బియ్యానికి 2 చెంచాల సగ్గు బియ్యం వేసి శుభ్రంగా కడుక్కొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ వడియాలకు గాను మొత్తం మీద మనము 8 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసులు నీళ్లు మనము నానబెట్టినప్పుడు పోసాం కదా, ఇంకా ఉడకబెట్టేటప్పుడు ఇంకా 6 గ్లాసులు నీళ్లు పోయాలన్నమాట. ఈ బియ్యం సగ్గు బియ్యం నానిపోయింది. దీన్ని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు, ఉడుకుతున్న కొద్దీ ఆ బరకతనం పోయి సాఫ్ట్గా అవుతుంది. ఇంకా మనం కాటికలాగా రుబ్బగలిగితే మనకు కొంచెం తక్కువ టైం పడుతుంది ఉడికించుకోవడానికి, అంతే తేడా. అయితే ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని మళ్ళీ ఒక 6 గ్లాసులు నీళ్లు పోసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరగాలి. వడియాలకి ఎప్పుడైనా కానీ నోట్లో వేసుకుని రుచి చూస్తే మామూలు ఉప్పుదనం కన్నా కొంచెం తక్కువే ఉండాలి. ఎండిన తర్వాత ఉప్పుదనం ఎక్కువ అవుతుంది. ఏ వడియాలకైనా కూడా ఇదే రూలు. ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఎండిన తర్వాత ఉప్పుదనం ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు 6 గ్లాసుల నీళ్లు మరగాలి. ఈ మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని మెల్లగా పోస్తూ కదుపుతూ దాన్ని తిప్పుతూ ఈ విధంగా పోసుకోవాలన్నమాట. ఇది 3/4 ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇది దాదాపుగా బాగా చిక్కగా ఈ విధంగా అయిపోయిన తర్వాత దాంట్లో ఒక గ్లాసుడు బియ్యానికి గాను ఒక 4-5 పచ్చిమిరపకాయలు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ నీళ్లు పోసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే రంగు మారే అవకాశం ఉంటుంది. అందుకని ఈ విధంగా పలచగా నీళ్లు పోసుకోవాలి. అదేవిధంగా ఇది బాగా దగ్గర పడిపోయిన తర్వాత దాంట్లో సరిపడా జీలకర్ర ఒక 2-3 చెంచాల జీలకర్ర వేయాలి. ముందే వేస్తే అవుతుందంటే తెల్లగా కాకుండా కొంచెం వడియాలు రంగు మారే అవకాశం ఉంది. అందుకని చివర్లో వేస్తారనమాట. ఆ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టి చల్లారేదాకా పెడితే అది చల్లారేసరికి ఇంకొంచెం ఈ విధంగా చిక్కబడుతుంది అనమాట. అప్పుడు దాన్ని గరిటెతోటి ఒక పాలిథిన్ షీట్ మీద కానీ లేదా ఒక గుడ్డ మీద పరుచుకుని మంచి ఎండలో పోసుకుంటూ ఎండబెట్టుకోవాలి. ఆ విధంగా 2 రోజులు ఎండితే చాలు, వాటంతట అవే ఊడొచ్చేస్తాయి. మరుసటి రోజు ఒక్కసారి అవి బేసిన్లోకి తీసుకుని ఇంకొక 2 రోజులు ఎండబెట్టుకుంటే ఏడాది పాటు చక్కగా నిలవ ఉంటాయి. ఈ బియ్యపిండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం సొరకాయ, ఒక అర్ధ చెక్క సొరకాయ తురుముకుని పెచ్చు తీసేసి అది కూడా కలుపుకుంటే సొరకాయ బియ్యపిండి వడియాలు కూడా చాలా బాగుంటాయి. ఆ విధంగా కూడా నేను చేసి బియ్యపిండితో ఈ విధంగా 2 రకాల వడియాలు, టేస్టీ క్రిస్పీ వడియాలు మీరు ట్రై చేయండి.